అమరావతికి వ్యతిరేకమా, అమరావతి పేరుకు వ్యతిరేకమా, లేకపోతే మావిగన్ అనే ప్రపోజల్ని అమరావతి ప్రాంతంలోనే తీసుకురావడంలో ఉద్దేశం ఏం కనిపిస్తుంది? అమరావతి పేరులో జరిగే దోపిడీకి వ్యతిరేకం. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరులో జరిగే దోపిడీకి వ్యతిరేకం. ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు నువ్వు ఎంత ల్యాండ్ తీసుకుపోతున్నావు, నువ్వు ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు, ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాలి. ఆయన ఏదో సొంతంగా హెరిటేజ్ సంస్థ కట్టుకుంటే క్యాపిటల్ కాదు, అది అందరికీ సంబంధించింది. స్టేట్ ఈరోజు ఓన్లీ అమరావతి రైతులే కాదు, స్టేట్ అందరికీ సంబంధించిన క్యాపిటల్ మీరు కడుతూ ఉన్నారు. కట్టినప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు విజయవాడ ఏరియా మీరు చూడండి, 15,000 ఎకరాలు. ఢిల్లీ ఈరోజు కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 10,000 ఎకరాలు. కలకత్తా నగరం 100 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, అది ఆర్గానిక్గా గ్రో అయింది. అది ఉండేది 51,000 ఎకరాలు. నువ్వు ఈరోజు తీసుకున్న ల్యాండ్ 54,000 ఎకరాలు. మళ్ళీ నీకు 50,000 ఎకరాలు ఎందుకు అవసరము? ఎందుకు రైతుల్ని వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తామని చెప్పి మేము అడుగుతాం. కలకట్టా కావచ్చు, విజయవాడ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ పాత నగరాలు. పాత నగరాల్లో రాజధానులు కట్టుకున్నారు. ఇక్కడ వరల్డ్ క్లాస్ న్యూ రాజధాని ఒకటే అంటే ఇక్కడ నీకు ఇన్ ప్రిన్సిపల్ గా మీరు అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణాలు ఎత్తుకుంటున్నట్టు మేము ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం, మేము వాస్తవాలు మాట్లాడుతాం. ఏదో ఒక అభూత కల్పన వచ్చి ఒక ఏదో పబ్లిసిటీ స్టంట్ చేయడం లేదు. లాంగ్ టర్మ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో కూడా 10,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఆయన లక్షల కోట్లు తెచ్చి 20 సంవత్సరాలు ఆల్రెడీ 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు అవ్వాలి కదా, అవన్నీ అక్కడ ఎక్కడ కూడా అవ్వడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇవన్నీ ఏ సిటీ అయినా ఆర్గానిక్గా గ్రో అవ్వాలి. ఏ సిటీ అయినా దానికి గ్రో అయ్యేదానికి ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు కలకత్తా గ్రో అయిందంటే దానికి ఆర్గానిక్గా గ్రో అయింది. కలకత్తా లాగా ఒక నగరం ప్రపంచంలో ఎవరు కట్టలేరు. తీసుకొచ్చి మళ్ళీ కొత్తది 2 ఏళ్ళు కట్టేస్తా, 3 ఏళ్ళు కడతాను అంతెందుకు. ఈరోజు కంపెనీలు అన్నీ తీసుకొస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆయన హెరిటేజ్ ఆయన్ని తీసుకురమ్మండి అమరావతికి. ఇంతవరకు హెరిటేజ్ తీసుకురాలేదు. ఆయన ఇల్లే ఇప్పుడు కట్టుకుంటున్నారు, మేము ఆయన ఇల్లు కట్టలేదని చెప్పి. ఇదంతా కూడా మేము అమరావతి పేరు ఎత్తుతానే వాళ్ళు భయపడడానికి ప్రధాన కారణం వాళ్ళ భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు ఇదంతా కూడా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ చేయాలనుకుంటా ఉన్నారు. సో మేము అడిగేది ఏమంటే ప్రజలకు ఉపయోగపడేలా కట్టండి, ప్రాక్టికల్గా ఉండండి. 50,000 ఎకరాలు మీరు కట్టలేరు, ఇంత డబ్బులు మీరు తీసుకురాలేరు. స్టేట్కు ఈరోజు మీరు 2 సంవత్సరాలు అయింది. ఈరోజు కాలేజీలకు ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు మీరు ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ మేము ఇవ్వలేమని చెప్పి. ఇంత ఘోరంగా పరిస్థితులు ఉన్నప్పుడు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈరోజు మావిగన్ అనేది మీరు పేరు పక్కన పెట్టండి, మావిగన్ ఇంకో పేరు ఏమన్నా చెప్పండి, దాంట్లో సబ్జెక్ట్లోకి మీరు రావాలి. మావిగన్ అనే ఒక కొత్త ఆలోచన ఒక పక్కన బిల్లు పార్లమెంట్లో పెడుతున్నప్పుడు, ఇంకా అది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతున్న తరుణంలో మావిగన్ అనే ప్రపోజల్ పెట్టడం మీరు చారిత్రాత్మక తప్పిదం అవునా కాదా? మీ పార్టీ ఉండేది ప్రాక్టికల్గా చెప్పాలి. ఏదో మేము చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చెప్పినా కూడా దాన్నే మేము సపోర్ట్ చేయాలి, లేదంటే మేము తప్పు అనేది అది కాదు. కానీ ఇంకో సందర్భంలో చెప్పొచ్చు, కావాలంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు అసెంబ్లీలో మీరు ఆ ప్రతిపాదన పెట్టవచ్చు, లేకపోతే పార్లమెంట్లో చర్చకొచ్చినప్పుడు మీరు లాంటి వాళ్ళు ఎవరొకరు చెప్పొచ్చు. ఓ పక్కన పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు, ఇంకోవైపు ఇక్కడ మావిగన్ ప్రపోజల్. ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకి మనం క్లారిటీగా ఉండాలి. ఈరోజు ఆ అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్. అమరావతి రైతులు త్యాగం చేశారు, వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అక్కడ భూములు విలువ వచ్చే పరిస్థితి ఈరోజు లేదు, అంత డబ్బులు తెచ్చి కట్టబోయే పరిస్థితి లేదు ఈరోజు స్టేట్కు ఉండే పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఇచ్చారు 15,000 కోట్లు, చేతులు దులుపుకున్నారు, మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పండి. ఈరోజు అసలు రావాల్సిన గ్రాంట్లే తగ్గించారు ఆంధ్రాకి. సో ఇది కట్టడానికి అతి కష్టం. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీలో లేదు. ఆయన ఎంతసేపు అమరావతి దానికి అప్పిస్తే చాలని ఉన్నారు, కానీ ఈరోజు కష్టపడిపోయి ప్రయారిటీలో పోయి తేవాల్సిన ఫండ్స్ తేవడం లేదు. ఈరోజు మీరే చూడండి, నేనేదో చెప్తానంటే మనకు స్టేట్ బడ్జెట్లో చూడండి గ్రాంట్స్ తగ్గాయో లేదు. వైసీపీ ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన గ్రాంట్స్ ఈరోజు రావడం లేదు, మేము తీసుకొచ్చిన ఫండ్స్ ఈరోజు రావడం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు 32 లక్షల ఇల్లులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పోయిన గవర్నమెంట్లో సెంటర్ నుంచి 16 లక్షల ఇల్లులు మేము శాంక్షన్ చేసి తీసుకొచ్చాం, ఆ 32 లక్షలు. సో దాంట్లో ఫండ్స్ మీరు చూడండి, నేను సొంతంగా చెప్పింది కదా, మేము పార్లమెంటుకు రాసాం ఎందుకు హౌసింగ్ స్లోగా ఉంది, అసలు ఏం జరుగుతుందని మేము పార్లమెంట్ క్వశ్చన్ వేసాం. వాళ్ళు ఇచ్చిన రిప్లై చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో లాస్ట్ 2 ఇయర్స్ వైసీపీ అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 5,000 కోట్ల పైన మేము తెచ్చాం హౌసింగ్కి. ఆ రోజు ఎంపీలు కానీ ఇంకోటి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి కన్విన్స్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన పర్సువేట్ చేసి తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అన్నిసార్లు తిరిగినా ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటున్నారు. అధికారం లేకొచ్చిన మొదటి సంవత్సరంలో ₹1 తీసుకురాలేదు. రిప్లైలో ఉంది, మేము ఏదో వేగ్ అలిగేషన్ కాదు. ప్లస్ 1,600 కోట్లు అన్యూజ్డ్ అమౌంట్గా ఉందని చెప్పి మినిస్టర్ ఈరోజు వాళ్ళ కూటమిలో మంత్రి ఇచ్చిన రిప్లైలోనే ఉంది. కనీసం సెకండ్ ఇయర్లో రియలైజ్ అవుతారంటే 240 crores వచ్చింది.
సో ఈ లెక్కన 32 లక్షల ఇల్లులు ఎప్పుడు కడతారు? అసలు దీనిపైన అసలు వాళ్ళ దృష్టిలో ఉందా అని చెప్పి నేను అడుగుతాను. కానీ ఇక్కడ మీరు అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు, సరే అమరావతి కట్టలేరని చెప్తున్నారు. అమరావతి వాళ్ళు కట్టలేనన్నప్పుడు మీరు ఇంక అంతకంటే పెద్ద మావిగన్ అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, అది అసలు ఇంకా అసాధ్యమయ్యే అవకాశం లేదు. మోస్ట్ ప్రాక్టికల్ అది. అమరావతితో కలిపి మీ మావిగన్ అనే పేర ఇంకోట గ్రేటర్ అమరావతి అనుకోండి, అమరావతితో కలిపి ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ మీకు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే పోర్ట్ కనెక్టివిటీ కావాలి. సో అదే ఈరోజు ఆ ప్రపోజల్ చెప్తుంటారు. చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తుంటారు, మచిలీపట్నం పోర్టు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పోర్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్తుంటారు. బికాజ్ అక్కడ ఇసుక మేట వేస్తూ ఉంటుంది, నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలంటే అది 12 రూపాయలు పర్ స్క్వేర్ క్యూబిక్ మీటర్ అని చెప్తూ ఉన్నారు. దీంతో అంత ఆల్రెడీ అది ఎక్స్పెన్సివ్ పోర్ట్ అంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఆ పోర్ట్ నేను మీతో ఏకీభవించినండి. ఈరోజు కృష్ణపట్నం పోర్టు విలువ దాదాపు 20,000 కోట్ల పైన ఉంది. ఈరోజు మనం టెండర్లు పిలిచింది అంతా కూడా మచిలీపట్నం పోర్టు 5-6 వేల కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. సో 2 స్టేట్స్కి ఈరోజు తెలంగాణకు దగ్గరైన పోర్టు కూడా మచిలీపట్నం. చాలామంది తెలంగాణ లీడర్స్ కూడా మాట్లాడారు, మా మచిలీపట్నం పోర్టు మాకు యాక్సెస్ ఇవ్వండి, మాకు దానిపైన రైట్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఈరోజు ఆ పోర్ట్ గ్రో అయ్యేంత వేరే పోర్ట్ ఏది కూడా అంత తక్కువ పీరియడ్లో అంత ఎక్కువ కార్గో వచ్చే పరిస్థితి ఉండదు. ఓకే, పోర్ట్ ఉంటే రాజధానికి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు ఇండస్ట్రీస్ రావాలంటే రా మెటీరియల్ తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది బయట అమ్మాలి. ఈరోజు హైదరాబాద్ మీకు ఎందుకు డెవలప్ అయింది? శివార్లో అంతా హైదరాబాద్లో ఏం పోర్టులు లేవే, పోర్టులు లేకపోయినా కూడా వాళ్ళ కనెక్టివిటీ ఉంది, ఎప్పుడో తీసి పెట్టారు. అక్కడ కన్జ్యూమర్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కన్జ్యూమర్ లేకపోయినా మీరు ఇన్సెంటివ్స్ తెచ్చిపెట్టినా కూడా బయట నుంచి మనం మెటీరియల్ తీసుకురావాలో పంపించాలన్నా కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ కూడా మాకు రోడ్ యాక్సెస్ కావాలి మచిలీపట్నం పోర్ట్కి, ఇంకా మేము గ్రో అవుతామని చెప్పి. మచిలీపట్నంలో కేవలం 2 బర్తులు మాత్రం ఉన్నాయి, అది న్యాచురల్ బర్తులు కాదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే బర్తులు. సరే గుడ్ బ్యాడ్, సరే ఏదో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పోర్టు కడుతున్నారు. కానీ ఆ పోర్టు చూపించి మీరు అమరావతిని కాదు, మీరు మావిగన్ చేయండి, మావిగన్ కాకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, ఇది చెయ్యండి అని మీరు ఓన్లీ పోర్టు గురించి మాట్లాడుతున్నారు. పోర్టు అడిషనల్ అసెట్. పోర్టు వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఏమని ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ అవ్వడానికి కానీ, కొన్ని పోర్టు దగ్గరే ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, కొన్ని ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మేము మాట్లాడేది గుంటూరు, విజయవాడ, అమరావతి, ఇదంతా కలిపి మావిగన్ అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను మళ్ళీ రైల్వే స్టేషన్ కట్టేస్తాను, ఈరోజు జీతాలు ఇచ్చేదానికి నా దగ్గర అవ్వదు, జీతాలకే డబ్బులు లేదు అని ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాను, మళ్ళీ నేను కొత్త ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, కొత్త రైల్వే స్టేషన్. డబ్బులు రావాల్సిన డబ్బులే తీసుకురావడం లేదు ఢిల్లీ నుంచి, ఇవన్నీ నేను కొత్తగా కట్టేస్తా అంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది. మేము చెప్తాను, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నా. మీరు ప్రపోజ్ చేస్తే మావిగన్ కూడా దాదాపు 70 నుంచి 110 కిలోమీటర్లు ఉంది. 70 నుంచి 110 కిలోమీటర్లు డెవలప్ చేయడం కూడా అంత ఈజీనా? ఇదంతా ఒక కారిడార్. అదే మేము కారిడార్ అంటున్నాం. ఈరోజు మీరు 70 నుంచి 110 కిలోమీటర్లు అంటున్నారు. మీరు ఈరోజు 54,000 ఎకరాలు అమరావతి, 217 స్క్వేర్ కిలోమీటర్స్. సో అది ఇంపాసిబుల్. ఇదే మీరు ఇంపాసిబుల్ అంటే అది ఇంకా నెక్స్ట్ ఇంపాసిబుల్. అది ఇంకా అసలు ఆశ్చర్య సాధన. స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు రేపు భవిష్యత్తులో అధికారం రావాలని కోరుకుంటున్నారు. ఒక స్టేట్ క్యాపిటల్ని ఏం చేసైనా నిర్మించుకోవాలని కసి వదిలేసి ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది చేయలేరు, ఇది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని అంటాం మీ స్టేట్ మీరు కించపరుచుకున్నట్టు కదా? లేదు, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుగుదేశం అజెండా. ఏదో ఒక బురద కొట్టి వాళ్ళకు ఒక పొలిటికల్ నేరేటివ్ కోసం మా పైన బురద చల్లుతారు. మేము ప్రాక్టికల్గా చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు మంచి ఉద్దేశం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడే ఇల్లు మొదలుపెట్టారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. సో ఇంత కమిటెడ్గా ఉన్నారు, మా పార్టీ కమిటెడ్గా ఉంది. మీరు కమిట్మెంట్ అంటున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగన్ అంటున్నారు. అసలు ఇంతకు మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మేము 3 రాజధానులు అన్నాక సో వాట్ ఎవర్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ ఇంకోటి కానీ మేము రీథింక్ చేసుకున్నాం, స్ట్రాటజీ మార్చుకున్నాము. సో ఈరోజు ఓకే పబ్లిక్ ఈరోజు రీథింక్ చేసుకున్నారు, అండర్లైన్ చేయగలుగుతారా? రాజధాని విషయంలో మీ పార్టీ రియలైజ్ అయింది, అమరావతి కాకపోతే అమరావతి ప్రాంతానికి స్టిక్ ఆన్ అయింది అని ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అమరావతి ప్రాంతం మేము ప్రపోజ్ చేసే మావిగండ్లో భాగం. అదే అమరావతి చంద్రబాబు నాయుడు అనుకునే 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కావచ్చు, లేదని మీరు అనుకునే మావిగన్ కావచ్చు, ఏదైనా ఆ ప్రాంతం. ఎనీ పొలిటికల్ పార్టీ ఎప్పుడైనా కానీ సెట్ బ్యాక్ అయినప్పుడు మేము కరెక్షన్ చేసుకునేది అన్నింటిలో భాగమే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు, నేను మారాను, నేను ముందు మాదిరి కాదు, నేను ఇప్పుడు మంచోడయ్యాను. మీ అధ్యక్షుడు మారారా? మీ పార్టీ మీ అధ్యక్షుడు మారారు? డెఫినెట్గా ఇప్పుడు మేము చేసిన తప్పులో ఇంకోటి చేసిన తప్పులో మేము పొలిటికల్గా అందరూ కలెక్టివ్గా తీసుకునే డిసిషన్స్ తప్ప మేము కరెక్షన్ చేసుకుంటాము. అది దాన్ని తప్పు పడాల్సిన అవసరమే లేదు. మేము కరెక్షన్ చేసుకుంటే అది పార్టీకే మంచిది.